ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. బాగున్నారా? మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో ద్రాక్షవల్లి స్వరం వింటున్న మీకందరికీ నా ధన్యవాదాలు. రండి, నేటి వాక్య ధ్యానాంశాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 4-5 వచనాలు నేను చదువుతున్నాను. వీలైతే బైబిల్ తెరిచి గమనించండి. ఆ గ్రంథ విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడెవడును కనబడనందున నేను బహుగా ఏడ్చుచుండగా ఆ పెద్దలలో ఒకడు, ఏడవకము, ఇదిగో దావీదుకు చిగురైన యూదాగోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందినని నాతో చెప్పెను. ప్రైజ్ ది లార్డ్. యేసయ్య మనందరిని దీవించును గాక. దావీదుకు చిగురైన యూదాగోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందెను. దావీదుకు చిగురండి. బైబిల్లో చిగురు అని ఒకడు కలడు అని, లేత మొక్కవలే అరణ్యములో ఎడారిలో లేత మొక్కవలే ఆయన పెరిగారని బైబిల్లో అనేక సందర్భాల్లో యేసయ్యను గురించి చిగురు అని చెప్పబడింది. చిగురు ఎండిపోయిన చెట్లో మనకి చిగురు కనపడదు, కానీ పచ్చని చెట్లలో మన చిగురుని చూస్తాం. ఒకవేళ ఎండిపోయిన పరిస్థితిలో ఉన్న ఆత్మీయ జీవితం అయినా, ఆర్థిక పరిస్థితి అయినా, ఆరోగ్య పరిస్థితి అయినా, కుటుంబ విషయంలోనైనా, ఏ విషయంలోనైనా ఎండిపోయిన పరిస్థితిలో ఉంటే మన చిగురు అనబడిన యేసుక్రీస్తు మనలను మూడు బారిపోయిన జీవితాలను మరలా చిగురింపజేసే దేవుడు, వర్ధిల్లింపజేసే దేవుడు మనకున్నాడు. ఈ రోజున నీ ఆరోగ్యం ఎండిపోయిన పరిస్థితిలో బాధపడుతున్నావేమో, నీ ఆర్థిక పరిస్థితులన్నీ తారుమారుగా ఉండి ఆర్థికంగా నలిగిపోతూ ఎండిపోయిన పరిస్థితిలో నీవు నా కుటుంబ పరిస్థితి, నా పిల్లల పరిస్థితి అండి, ఎలాగ చిగురిస్తానా, నేను మోడుగా మిగిలిపోతానా అని దుఃఖపడుతున్నావేమో. కనుక కుటుంబ పరిస్థితులు ఏ విషయంలోనైనా, ఉద్యోగం విషయంలోనూ, వ్యాపారం విషయంలో ఎండిపోయిన అనుభవాల్లో ఉంటే లేఖనం తెలియజేస్తుంది, ఏడవకము, దావీదుకు చిగురైన యూదాగోత్రపు సింహము ఆ 7 ముద్రలు విప్పుటకు జయము పొందినని. నీవు ఏ పరిస్థితులు కట్టబడి ఉన్నా, నీ పరిస్థితి అగమ్య గోచరంగా ఉన్నా, దిక్కుతోచని స్థితిలో ఉన్నా, నిన్ను కట్టబడిన కట్టల నుండి విడుదల చేసి విప్పి బయటికి తీసుకొచ్చే యోగ్యుడైన యూదాగోత్రపు సింహమైన చిగురు అనబడిన ప్రభువైన యేసుక్రీస్తు మనకున్నారు. గనుక ఏమాత్రం దుఃఖపడవద్దు, ఏడవద్దు. కన్నీటి ప్రార్థన చేసుకోమని ఉంది, కానీ పరిస్థితులను బట్టి మనం కృంగిపోయి ఏడవకూడదని దేవుడిని బట్టి ధైర్యం పొంది చిగురు అనబడిన యేసుక్రీస్తు మనకున్నారు. గనక మన పిల్లల చదువుల విషయంలో చిగురింపజేసే దేవుడైన, ఉద్యోగం విషయంలో చిగురింపజేసే దేవుడైన, వ్యాపారం విషయంలో చిగురింపజేసే దేవుడైన, కుటుంబం విషయంలో చిగురింపజేసే దేవుడైన, ఏ విషయంలోనూ ఏడవకము అని చెప్పేసి పెద్దలలో ఒకడు చెప్తున్నాడండి. కనుక ఏ విషయాల్లో ఏడుస్తున్నా, దుఃఖపడుతున్న అనుభవాలు ఉన్నాయో మరలా ఆ దుఃఖాన్ని, ఆ ఏడుపును మాన్పివేసిన ఆ దేవుడు మనలను చిగురింపచేయునుగాక. కనుక కుటుంబం విషయంలో చిగురింపజేస్తాడు, పిల్లల విషయంలో చిగురింపజేస్తాడు, సేవ విషయంలో చిగురింపజేస్తాడు, ఆర్థిక పరిస్థితుల విషయంలో చిగురింపజేస్తాడు, ఆరోగ్యపరంగా అన్ని రంగాల్లోనూ చిగురింపజేసే దేవుడు మనకున్నాడు. ఎండిపోయిన పరిస్థితుల్లో ఉన్నాం, ఏడుపు తప్ప ఏమీ దిక్కు తోచట్లేదు, కన్నీరు తుడిచే నాదుడే లేడు అని బాధపడుతున్న సహోదరుడు, సహోదరి, ప్రియమైన దేవుని పిల్లలార, పరిశుద్ధ జనాంగమ, నా దేవుడు సెలవిచ్చే మాట, ఏడవకము, నీ కట్లన్నీ విప్పి నిన్ను చిగురింపజేసే దావీదుకు చిగురైన యూదాగోత్రపు సింహం, లోకమును జయించిన దేవుడు, విశ్వాసంతో ఈ లోకాన్ని జయించే అనుభవాల్లో వెళ్తున్న మనలను కూడా లోకమును జయించిన విజయం మన విశ్వాసమని. లోకాన్ని దేవుడు జయించాడు, మనం కూడా ఈ లోకాన్ని జయిస్తే విశ్వాసం ద్వారా
మనలను మరలా చిగురింపజేసి ఎండిపోయిన పరిస్థితులన్నీ మార్చి దావీదుకు చిగురైన దేవుడు మనల్ని చిగురింప చేయును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధ తండ్రి, ప్రేమాస్వరూపి, బిడలు ఏ విషయాల్లో ఎండిపోయిన అనుభవాల్లో ఏడుస్తూ దుఃఖపడుతూ ఉన్నారు, నీ లేఖనం తెలియజేసినట్టుగా ఏడవకము, దావీదుకు చిగురునైన యూదా గోత్రపు సింహం ఆ గ్రంథమును విప్పి 7 ముద్రలు విప్పుటకు జయము పొందిన యోగ్యుడై ఉన్నాడని నీ లేఖనం తెలియజేసినట్టుగా నీ ఎదుట మేము యోగ్యులుగా నడుచుకున్నాం. ఎండిపోయిన మా ప్రతి పరిస్థితిని మీరు చిగురింపజేసే దేవుడు, ఆత్మీయంగా చిగురింపచేయండి, ఆర్థికంగా చిగురింపచేయండి, కుటుంబం విషయంలో చిగురింపచేయండి, పిల్లల విషయంలో చిగురింపచేయండి, వ్యాపారంలో చిగురింపచేయండి, ఆరోగ్యంలో చిగురింపచేయండి. అన్యజనులు ఆశ్చర్యపడే విధంగా, లోకం ఆశ్చర్యపడే విధంగా మీరు చిగురింపజేసి ఘననామానికి మహిమ తెచ్చుకుని బిడ్డలను వర్ధిల్లింపజేసి ఎండిపోయిన అనుభవాల్లోనికి నడిపిస్తున్న ప్రతి విధమైన దురాత్మ, కృంగదలకు ఏడుపుకి కారణమైన దురాత్మ యేసుక్రీస్తు అధికారములలో తొలగిపోదు. జీవన కలుగునుగా, కృప కలుగునుగా, చిగురింప చేయబడుగురుగా అటువంటి అనుభవాల్లో నడిపించి మహిమకు బిడ్డల కాపుదల నెమ్మది కృప విస్తరింపజేసి జీవించమని యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.